హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విక్టరీ పరేడ్ ఏది అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి టీమిండియా మొదటిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన విజయానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ బీసీసీఐ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ చేయలేదు. అయితే ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరిస్తూ ప్రస్తుతం బోర్డుకు ఇతర ముఖ్యమైన పనులున్నాయని తెలిపారు. అయితే భారత జట్టు చాలా గ్యాప్ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 రూపంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ గెలవగా ఆ జట్టు వెస్టిండీస్ నుండి ఇండియాకు వచ్చిన వెంటనే విక్టరీ పరేడ్ అనేది నిర్వహించారు. కానీ మన ఇండియా వేదికగానే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు గెలిస్తే మాత్రం విక్టరీ పరేడ్ గురించి ఊసు కూడా లేదు. దీంతో భారత ఫ్యాన్స్ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా నివేదిక ప్రకారం సీనియర్ అధికారులు దుబాయ్లో జరగబోయే ఐసీసీ సమావేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాతే వేడుకలు షెడ్యూల్ చేయబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాలు నవంబర్ 4 నుండి 7 వరకు జరగనున్నాయి. దానితో భారత మహిళల జట్టు తమ ప్రపంచ కప్ విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి కనీసం 1 వారం వరకు వేచి ఉండక తప్పేలా లేదు. ఇదిలా ఉండగా ఆసియా కప్ ట్రోఫీకి సంబంధించిన వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి దానిని గౌరవప్రదంగా తిరిగి పొందడానికి ప్రయత్నిస్తామని సైకియా తెలిపారు. మేము ఆసియా కప్ ట్రోఫీ విషయాన్ని ఐసీసీతో చర్చిస్తామని, ఆ ట్రోఫీకి లభించాల్సిన గౌరవం మర్యాదతో దానిని తిరిగి పొందుతామని ఆయన అన్నారు.